క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమునకు ప్రపంచంలో దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి ప్రియులకు అందరికీ నా దేవుని కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదము మీరు పొందాలని అమితముగా నేను కోరుకుంటున్నాను. ఈనాటి ఫ్రైడే ఆరాధనలో దేవుని యొక్క మూలవాక్యంగా 2వ రాజులు గ్రంథము 9వ అధ్యాయము 37వ వచనాన్ని తెరిచి చూసినప్పుడు 2 Kings 9th chapter and the words is 37th words. ఇక్కడ యెజెబెలు యొక్క కళేబరము ఇజ్రాయేలు భూభాగమందున్న పెంటవలే ఉండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. ప్రియులరా, ముఖ్యంగా సూక్ష్మంలో మోక్షముగా ఈ మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు ఏలియా అనేటువంటి గొప్ప దైవజనుడు ప్రవచనాత్మకంగా యెజెబెలు అనేటువంటి ఒక రాణి గురించి పలికినటువంటి మాట ఏ విధంగా నెరవేరింది అనేది ఈ వచనంలో మనకు కనబడుతుంది. దీని యొక్క సంఘటన చాలామంది క్రైస్తవులకు తెలుసు. దీని సందర్భం నాబోతు అనేటువంటి ఒక నీతిమంతుని యొక్క ద్రాక్ష పొలములను కబ్జా చేయడంలో తన భర్తకు సహకరించినటువంటి ఒక భార్య, ఆవిడే ఆ దేశపు రాణి. ఆ రాణి పేరే యెజెబెలు. నాబోతు అనేటువంటి వ్యక్తిను వారు దొంగ సాక్ష్యములను పెట్టి, మనం గతంలో పనికి మాలినటువంటి వారు అనేటువంటి దాని మీద వాక్యం చెప్పుకున్నాం. పనికి మాలినటువంటి వారిని కొంతమందిని దొంగ సాక్ష్యాలుగా పెట్టించి అతడు మరణించేటట్టుగా అతన్ని చంపేశారు. ఇప్పుడు ఈ విషయంలో భక్తుడైనటువంటి ప్రవక్త ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. అంటే తాను చెయ్యాలనుకున్నది దేవుడు ప్రవక్తలకు ముందుగా తెలియజేస్తాడు అనే విషయాన్ని సంఘమంతా కూడా తెలుసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనకు జరగబోతున్నటువంటి సంఘటనల్ని ముందుగా దేవుడి దగ్గర తెలుసుకునే స్థాయికి మనము రావలెను. లేదా అలాగా అటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తుల దగ్గర మనము నివసించాలి, లేక వారితో సహవాసము చెయ్యాలి. ఏలియాకు ముందుగా తెలియజేశాడు. ఏమని అంటే, ఈ యెజెబెలు చేసిన పనికి యెజెబెలు ఏ విధంగా అవ్వబోతుంది అంటే పెంట వలె ఉండును. ఇంగ్లీష్లో ఈ పెంట అనే పదానికి డంగ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. డియుఎన్జి డంగ్ అంటే పేడ అని తెలుగులో మరొక అర్థం ఉంది. నేను ఇలా చెప్తున్నానని అనుకోవద్దు, కానీ ఇది మనుషులు విడిచిపెట్టే ఒక భయంకరమైన వ్యర్థముగా మనము దీన్ని భావించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సేవకులను, దేవజనులను, దేవుని బిడ్డలను, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఏ వ్యక్తులైనా బాధ పెడితే వారు ఏ విధంగా మారడానికి అవకాశం ఉన్నది అనేది ఈ వచనము సర్వలోకానికి, సర్వలోకస్తులకు ఇది చూపెడుతుంది. దేవునికి విరోధముగా మనము లేచినప్పుడు దేవుడు మనలను పెంటగా మారుస్తాడు. మీరు అర్థం చేసుకోండి. జంతువులు వ్యర్థాన్ని పేడ అంటారు. ఇక మనుషులు వ్యర్థంగా కూడా దీని మీద మనం భావించాలి. అంటే అంత దారుణంగా దేవుడికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు చేయగలడు.
నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు పలికింపజేసి నాబోతు యొక్క ఆస్తిపాస్తుల్ని లాక్కున్నటువంటి ఆ కుటుంబము చల్లా చెదురైపోయింది దేవుని బిడ్డలారా. కాబట్టి మనము లోకాశలతో నిండిపోయి పొరుల్ని మనం ఆశించినప్పుడు మన జీవితాలు ఏ విధంగా మారడానికి అవకాశం ఉంటుంది అంటే పెంటగా అని చాలా క్లియర్గా నేను మీ ముందు చెప్పాలని నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఒక చక్కని మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇన్ ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. లేమి గల వారిని పెంట కుప్పల నుండి లేవనెత్తువాడు. అందరూ దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఏమని ఉందండి ఇక్కడ? దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అక్కడేమి జరిగింది, ఇక్కడేం జరుగుతుంది, ఇక్కడేమి దేవుని యొక్క మాట చెబుతుంది. ఇప్పుడు ఆ వచనంలో ఉన్నట్టుగా పెంటగా మారదామా? పెంటలాంటి మన జీవితం, పనికిరాని మన జీవితాలను దేవుడు పైకి లేవనెత్తుతాను అంటున్నాడు. ఇది ఒక వాగ్దానం, అది ఒక శాపం. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఒక శాపముతో దేవుని యొక్క వాక్యము మనం ప్రారంభించుకున్నాం. ఎందుకు అది శాపం అంటున్నానంటే, శపించబడింది. యెజెబెలు దేవుడికి వ్యతిరేకంగా పనిచేసి దైవ సేవకుడను లేకపోతే నీతిమంతుణ్ణి, ఒక విశ్వాసిని, ఒక ఇతరులకు అపకారం చేయనటువంటి వ్యక్తి మీద నిందలు మోపి తన పొలాన్ని దోచిపెట్టుకోవడానికి తన భర్తకు సలహా ఇచ్చి, జ్ఞానం గల స్త్రీగా కాకుండా లోకజ్ఞానంతో పనిచేసి తన జీవితాన్ని ఎలాగ మారిపోయి ఏలియా ద్వారా ప్రకటించినట్టుగా ఇక్కడ ఉంది. యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా క్లియర్గా ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ అది జరిగిపోయింది. ఏదైతే ఏలియా చెప్పాడో, దేవుడు ఏలియాకి చెప్పాడో, ఏలియా చెప్పిన దాని ప్రకారం ఆ ప్లేస్ కానీ ఆ సందర్భం కానీ మనకి క్లారిటీ అవ్వలేదు. కొన్ని చోట్లయితే జరిగిన దానికి జరగబోయేది జరిగినటువంటి విషయాల్ని బైబిల్ ప్లేస్ అంటే స్థలం, టైం, పలానా నెలని, లేకపోతే పలానటువంటి వ్యక్తుల మధ్యన ఇది జరిగిందని చాలా సందర్భాలలో వివరించబడతా ఉంటుంది. కానీ ఈ సందర్భంలో ఇంకా పెంట ఎక్కడుంటే ఏమిటి, పెంటగా మారిపోయినటువంటి మనిషి ఆవిడ గురించి ఇంకా ఆలోచిస్తే మనకి వచ్చే లాభం ఏముంటుంది? కానీ వాక్యం చెబుతుంది, పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తే దేవుడు. వాక్యం ఇక్కడ చాలా లేమి గలవారిని, ఆకలి కలిగిన వారిని, ఆశ కలిగిన వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని, దేవుడికి మహిమ కలుగును కాక, ఆధారపడిన వారిని, దేవుడు తప్ప నాకు సహాయకుడు లేడు అని ఎవరైతే అనుకుంటారో వారిని లేవనెత్తుతాడు. నాకు దేవుడు అక్కర్లేదు, నాకు దేవుడితో పని లేదు, నాకు మంగళవారం దేవుడు అక్కర్లేదు, నాకు ఎప్పుడైనా శుక్రవారం కుదిరితే వస్తాను, లేదా ఆదివారంతో నాకు నిమిత్తం లేదు, నాకు ప్రభురాత్రి సంస్కారం అక్కర్లేదు, నేను దశంభాగం ఇవ్వను కాబట్టి నేను రాను, నేను దశంభాగం ఇవ్వను, నేను కానుకలు ఇవ్వను, నేను ప్రార్థన చేయను, నేను పాటలు పాడను, నేను వాక్యం విన్ను. కళ్ళు సరిగ్గా కనబడినటువంటి ఒక తల్లి తాళాలు పట్టుకొని మన మందిరం తీస్తుంది. ఆవిడ మనం ఆలోచించాల, మన పరిస్థితి ఏమిటి? ఇక్కడ వాక్యం యొక్క ఆశీర్వాదం పొందడానికి నువ్వు చేసే పని సరిపోతుందా? నువ్వు చేసే పని దేవుడికి ఏముంది? నీ కుటుంబ వరకు నువ్వు ఎంత చేసినా నీ బ్రతుకు అంతే.
నీ బ్రతుకంతా సేవ చేయించుకుంటారో ఇది నీకు ఖచ్చితంగా తెలుసు. ఇది అందరికీ చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది కేవలం ఇక్కడ కూర్చున్న మీకు అనే కాదు, మొత్తం అందరికీ ఇది. మనం బతికినంతకాలం, మనతో శక్తి ఉన్నంతకాలం మనల్ని వాడుకుంటారో, మన శక్తిహీనం అయిపోయామా మనల్ని ఎవడో పట్టించుకోవడం, అన్నం తిన్నామని అడిగేవాడు ఉండడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి డైరీలో రాసుకోండి. టీ తాగుతామని అడిగేవాడు ఎవరో ఉండరు. అప్పుడు నీకు వస్తాడు గుర్తుకి ఎవరో, అప్పుడు వస్తాడు గుర్తుకు దేవుడు. అప్పుడు గుర్తుకు వచ్చినా నీకు లాభం ఏముంటుంది? నీ సమయం అంతా, నీకు ఇచ్చిన సమయం అంతా పాడు చేసుకున్నాడు ధనవంతుడు. తినుము, త్రాగము, సుఖించము. ఇప్పుడు సుఖం కోసమే కదా దేవుడి సన్నిధిని విడిచిపెట్టింది. దేవుడి సన్నిధిలో కూర్చోవడానికి కాళ్ళంగో, నడుము పనిచేయదు, కంఠం పనిచేయదు, వాళ్ళ హృదయం కలుషితమైపోయింది, వారి కళ్ళు కలుషితమైపోయాయి. పచ్చకామెర్లుడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. దూరపు కొండల వాళ్ళకి నునుపు, దూరంలో ఎక్కడైనా ఏదైనా మీటింగ్లు పెడుతున్నారంటే పరుగులు ఎత్తే పనికి మాలిన వారాలు, పనికి మాలిన జీవితాలు అవి ఎందుకు పనిచేయవు? కానీ వాళ్ళ బతుకుని దేవుడు ఏం చేయగలడంట? పెంటగా. ఏ తిష్పీడు అనేటువంటి మరి ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది నేను చెప్పిందా, నేను కల్పించిందా, దాంట్లో ఉందా చెప్పమ్మా క్లియర్గా. ఉందా, దాంట్లో ఉందా, లేకపోతే మనం ఏమైనా కల్పించామా? అది జరిగెను. దేవుడు మహారాణిని ఎలా మార్చేసాడండి? పెంట అంటే మన భాషలో పియ్యా, అసలైన భాషలో పియ్యా. నేను ఎలా మాట్లాడుతాను ఏమనుకోవద్దు దయచేసి. నేను ఏదైనా ఓపెన్గా చెప్తాను. పేడ లేకపోతే అది ఎవరికి కావాలండి? అది దేవుడు ఎలాంటి వ్యక్తిని ఎలా మార్చేస్తాడో మీరు చూసుకోవాలి. మళ్ళీ అదే టైంలో ఈ మొదటి సమయాలు 2:8 లేమి గలవారిని పెంట కుప్పల నుండి లేవనెత్తువాడు. అదే మాట దావీదు అంటాడు 113:8 పెంట కోపల నుండి దీనుల్లా పైకి లేపే ప్రభుడవుని. ఈ పాట తెలిసిన వాడు ఎవడైనా సరే దేవుని విడిచిపెడతాడండి? నేనైతే విడిచిపెట్టలేను. ఎందుకంటే నాకు ఒకటే ఆశ, నేను ఎప్పుడు ఎదగాలని కోరుకుంటాను. ఆత్మీయంగా ఎదగాలనుకుంటాను, లోకపరంగా కూడా ఎదగాలనుకుంటాను. నేను ఎక్కలేనంత మరి దాన్ని ఏమంటారు? ఎదుగుదల. కాకపోతే మరి దాన్ని ఏమంటారో? మరి ఎదుగుదల కోరుకోవడం తప్పే ఉంది. ఎదుగుదల కోరుకోవద్దా? నీ బిడ్డలు ఎదగాలని కోరుకుంటలేదా? నీ కుటుంబం దీవించబడాలని కోరుకుంటలేదా? మరి దీవించబడడం అంటే ఎదుగుదల కాదా? ఆర్థికంగా ఎదగాలి, తప్పులేదు. తప్పనే ఎవడన్నాడు? నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలి, నీ పిల్లలకు పెళ్లి చేయాలి, నీ మనవలు దీవించబడాలి, తప్పే ఉంది దాంట్లో. అలా కోరుకునేవాడు యెజెబెల్గా ఉండకూడదు. యెజెబెల్ ప్రవర్తించినట్టుగా ప్రవర్తించకో. నువ్వు దీనుడుగా మారాలి. పెంట కుప్పల మీద ఉన్న దీనులు, అసలే దీనులు ఎక్కడున్నారట? అది అంటే ఇంకా వాళ్ళ లోకం దృష్టిలో నిష్ప్రయోజకులు. పెంటల మీద గెంటేశారు. ఎందుకంటే నువ్వు పనికిరావు పో అని వాళ్ళని గెంటేశారు. ఇక మనుషులు వాళ్ళ సహాయం పొందలేకపోతున్నారు. అలాంటి వారిని వారిలో దీనులను దేవుడట పైకి, లాజర్ని పైకి లేవదీయలేదా? చనిపోయిన లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. మరి మహాధనవంతుడైనటువంటి ధనవంతుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే ఈ లోకంలో దేవుని సువార్త చాలామందికి పెంటగా ఉంది. రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తిగా ఉంది. కానీ సిలువను గూర్చిన వార్త లోకమునకు వెర్రితనం. లోకస్తులకే కాదు, మీకు కూడా వెర్రితనంగానే ఉంది. మీకు దేవుడి యొక్క వాక్యం అర్థం అవుతులేదు.
మీలో చాలామందికి మీరు మీరు ఏదో నేను చెప్తుంటే మీరు వల్ల వేసేవాళ్ళు 2-3 ఉంటారు. వారు రెగ్యులర్గా రావచ్చు, మంచి మంచి ప్రార్థనా పౌరులు, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ మిగతా శాతం వాళ్ళకి అర్థంలే. గుడికి రాలేదని ఎవరైనా అడిగారు అనుకోండి, మందిరం రావట్లేదమ్మా అని అడిగారు అనుకో, వస్తానులే అంటే నీకు దైవజనుడు వెర్రివాడిగా, దేవుడు సువార్త వెర్రితనంగా, మిగతా వాళ్ళు వెర్రిగా ఉంటున్నారు. నేనేం చెప్తున్నానంటే, నేను బతికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నా సంఘం ఉండొచ్చు, నేను ఉండకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఎప్పుడు ఉంటాడు. దేవుడు వాక్యం ఎప్పుడు నిలిచి ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నా సంఘానికి రమ్మని ఎవరిని చెప్పను. మానేసి వెళ్తున్నాను కూడా నేను చెప్పను కదా. నీకు ఏ బుద్ధి పుడితే ఆ బుద్ధి చెయ్యి, నీ మనసుకు ఏం బుద్ధి పుడితే అది చెయ్యి. వచ్చిన వాళ్ళు నేను కాదన్నా, వచ్చిన వాళ్ళకి నా హక్కును చేర్చుకుంటాను, నా బిడ్డలుగా భావించుకుంటాను. ఎవరు వచ్చినా నేను వద్దన్నా. ఎవరైనా నన్ను చేర్చుకున్నా, నేను చెప్తున్న వాక్యం చేర్చుకున్నా, వాళ్ళను ప్రభు చేర్చుకోవాలని కోరుకుంటాను. మానేశారనుకో వెర్రితనంగా, దానికి మనం ఏం చేస్తాం? ఇక్కడ యెజబెలు అంత ఆస్తిపాస్తులు ఇచ్చాడు దేవుడు, రాజ్యం ఇచ్చాడు. భర్త అలాగా ప్రవర్తించినప్పుడు తన జీవితంలో ఏ రోజు దేవుడి వైపు తిరగలేదు, ఏ రోజు జ్ఞానయుక్తంగా ఆలోచించలేదు. నేనేం చెప్తున్నానంటే, ఇదేదో కథగా స్టోరీ జరిగినటువంటి సినిమా స్టోరీగా నువ్వు భావించవద్దు. ఇలాంటి సంఘటన నీ జీవితంలో ఉద్భవించకూడదు. హల్లెలూయా చెప్పు. ఇలాంటి జీవితం నీ కుటుంబంలో జరగకుండా నువ్వు కాపాడుకోగలవా? మరి దీనులను పైకి ఎత్తుకుపో ఉంటే దావీదు రాజయ్య ఉండేవాడా? గోతులోకి గెంటేసిన యోసేపు మహారాజు పక్కన మంత్రిగా రాజ్యాన్ని పరిపాలించేవాడా? ఎక్కడో రాజ్యంలో క్యాప్టివ్గా దొరికినటువంటి ఆ ఎస్తేరు చిన్నది మహారాణి అయి ఉండేదా? వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉంటాయి. చాలా భయంకరమైన మాట. ఎందుకంటే వారు అందరికీ క్లియర్గా ఇర్మియా గ్రంథం 25:32 ఈ మాట ఉంటుంది. చాలా భయంకరమైన మాట. పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చూసుకోండి. ఇర్మియా గ్రంథం 25:32 మళ్ళీ చెప్తున్నాను, పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉంటాయి. కరోనా వచ్చింది, అనేక దేశాలలో అమ్మా అది 1000 శవాలు, 100 శవాలు. వాక్యం ఎక్కడైనా నెరవేర్పు కాకుండా ఏమైనా జరుగుతుందా? అసలు బిట్టు టు బిట్టు ఏం జరిగిందో అదే, ఏం చెప్పబడిందో అదే నెరవేరుతుంది. ఎక్కడ పెట్టాయండి పెంటవలే అంటే? రోగాలు వచ్చి పెంటవలే అయిపోయారు. మరి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి మూకుమ్మడిగా దహన సంస్కారాలు చేసేసారు. 1000 మందిని గోతులో కప్పెట్టేశారు, ఒకరి మీద ఒకరు వేసేసారు. పెంట, అబ్బే మీ అమ్మగారు చచ్చిపోయారమ్మా అని హాస్పిటల్లో చెప్తే, మా అమ్మ ఎవరో మాకు లేరండి అన్నారండి ఒక. మరి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు పెంటలో? కాకపోతే వాక్య ప్రకారం జరుగుతున్న సంఘటనలు మీరు చూడండి. పెంటవలే వారి శవములు నేల మీద పడి, అమ్మ బాబు. అందుచేతే పౌలు అంటాడు 1 కొరింథీయులు 4:13 అందరికీ మేము పెంటగా ఎంచబడుతున్నాం. దేవుడికి స్తోత్రం. ఇది జరిగేది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అందరికీ మనం పెంటగా ఎంచబడతాం. అంటే వెర్రి వాళ్ళం కదా. మరి మేము ఎంత క్లాసిక్ డ్రెస్ వేసుకున్నా, మేము ఎంత బాగా ఎడ్యుకేటెడ్ అయినా, మాకు వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఈ లోకానికి మేము పెంటే. మేము మాలోళ్ళు, మేము మాదిగోళ్ళమే, మేము చచ్చరోళ్ళమే, మేము పనికిరాని వాళ్ళమే, మేము వెర్రి వాళ్ళమే. మేము ఎంతైనా సరే వాక్యంలో ఆయన కూడా అదే చెప్తున్నాడు కదా. 4:13 చదువుకోండి కావాల్సిందే. 1 కొరింథీయులు 4:13 అందరికీ మేము పెంటగా ఎంచబడుతున్నాం. ఆ పౌలు గారే ఎంచబడ్డారు, నేను ఎంచబడితే పెద్ద నష్టమేముంది? నన్ను ఎవడైనా తిట్టుకుంటే నాకేమైనా అయిపోతుందా? నా దేవుడు నన్ను దూషిస్తే నాకు ప్రమాదం. నా దేవుడు కానీ నన్ను ద్వేషిస్తే నాకు చాలా ప్రమాదం. ఆ ద్వేషము, ఆ దూషణ నీ మీదకి రాకుండా నువ్వు కాపాడుకో. నీ కుటుంబం మీద రాకుండా అడ్డుకట్ట వేసిన నీవు
పెంట్లంపట తిరుగుతున్నారు. పెంట్లే భోజనాలు అన్నీ. భోజనం దగ్గర వేసే ఆకు చాలా పవిత్రంగా ఉంటుంది, పచ్చగా. ఏమండి, అరిటాకు ఎలాగ ఉంటుందమ్మా? పచ్చగా మంచి బాగుంటుంది. అంతా దాన్ని ఏం చేసుకుంటారు సార్? వాటర్ వేసుకుని కడిగేసుకుంటారు. జస్ట్ వాటర్ వేసుకుని శుభ్రంగా అన్నీ తినేస్తారు. ఆ ఆకే మందే, ఆ ఆకులోనే తిన్నాం. ఒక్క 10 నిమిషాల్లో ఆకు ఎక్కడ ఉంటుందంటే అమ్మా, పెంట మీద ఉంటుంది. దానిలో ఉన్న వస్తువులు ఎవరు తింటారో తెలుసా? కుక్కలు, మేకలు, ఆవులు, గేదెలు. ఎందుకంటే ఇంకా అది ఏమైపోయింది? పెంట. దేన్నైతే జాగ్రత్తగా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను వినండి. ఎంతో జాగ్రత్త, ఎంతో ఆనందంగా పెళ్ళికి లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళి ఎంతో సంతోషంగా, వాళ్ళు వడ్డించిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, తింటున్న మనం సంతోషంగా ఉన్నాం. కానీ కొద్దిసేపటికి ఆకు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మనల్ని కూడా చనిపోయిన వెంటనే పెంటలోకి గెంటేస్తారు. ఇప్పుడు పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తే దేవుడు నీకు కావాలా వద్దా? లేమి గల వారిని పెంట కుప్పల నుండి లేవనెత్తువాడు. నిన్ను లేవనెత్తువాడు, నిన్ను ఆదుకునే దేవుడు. దేవుడికి స్తోత్రం. వారి మాంసము పెంటవలే పారవేయబడును. చాలా భయంకరం అన్నమాట ఇది. జెఫన్యా గ్రంథం 774 పేజీలో జెఫన్యా గ్రంథము వాక్యం చూస్తూ ఉంటే మొదటి అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంటుంది. వారి మాంసము పెంటవలే పారవేయబడును. వారి మాంసం అట పెంటవలే పారవేయబడును. క్యాన్సర్ వచ్చిందనుకోండి, 4th స్టేజ్లో ఉన్నారనుకోండి, అంటే ఇంక 4వ స్టేజ్లోకి మనిషి ఎట్టి పరిస్థితుల్లో ఏమవరంటే బతకరు. మొదటి స్టేజ్లో డాక్టర్లు పరీక్షిస్తారు, 2వ స్టేజ్లో మందులు ఇస్తారు, 3వ స్టేజ్లో మరి ఏ విధంగా బతకడానికి అవకాశం ఉందో మనం చూస్తారు. కానీ 4th స్టేజ్ వచ్చేటప్పటికి మనిషి అంతా మాడిపోయి నల్లగా అయిపోతారు. ఆ మనిషి యొక్క మాంసము శరీరాన్ని ఏం చేస్తారంటే అగ్నికి ఆహుతి చేసేస్తారు. వాక్యం చెప్తుంది చాలా క్లియర్గా. జెఫన్యా 1:17లో వారి మాంసం పెంటవలే ఏం చేయబడుతుందట? పారవేయబడును. అలా పారవేయబడ మునిపే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 ప్రకారము పౌలు గారు ఏమంటున్నారంటే, నేను సమస్తమును నష్టముగా ఎంచుకుని పెంటగా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనకి మన ఇంట్లో ఉన్నటువంటి విలువైనవి ఆర్టికల్స్, ఆర్నమెంట్స్, వస్తువులు, ఆభరణాలు, బట్టలు, నోట్ల కట్టలు అన్నీ మనకి ఎంతో విలువైనవి. కానీ పౌలు గారు అన్నారు, నేను సమస్తమును పెంటగా. దేవుడి దృష్టిలో ఏది పెంటో అది నీ దృష్టిలో కూడా అది పెంటగా ఉండాలి. పెంట మనిషి ఎంతో అందంగా ఉండొచ్చు. ఉదాహరణకు భయంకరమైన వ్యాధి వచ్చేసింది అనుకోండి, ఎవరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళరు. క్యాన్సర్ వచ్చిందనుకో ఉదాహరణకి, మనిషి అంతా మాడిపోయి అక్కడికి వెళ్ళడానికి భయం. ముక్కు మూసుకుంటాం, మన చుట్టాలైనా సరే ఏం చేసుకుంటాం? ముక్కు నోరు మూసుకుని భయపడుతూ వెళ్తాం. చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఎందుకంటే ఇంకా అది పెంటలోకి వెళ్ళిపోయేది. మరి నీ బాడీ ఎక్కడికి వెళ్తుంది? అది పెంటలోకి వెళ్తుంది. అలాంటి మనల్ని దేవుడు పైకి లేవనెత్తుతాను అంటున్నాడు. కడలి తీరము ఎడమాయే కాడకున్న బ్రతుకున్నా గురిలేని తరుణాన వేరువగా నా ఎదుటే నిలిచావా నా ప్రభువా. గురిలేని తరుణాన వేరువగా నా ఎదుటే నిలిచావా నా ప్రభువా. దేవుడికి మహిమ కలుగునుగా. మీకు అర్థం కాని ఏంటంటే, మీ ఇంట్లో వాళ్ళు అని నేను డైరెక్ట్గా చెప్పలేను, కానీ మనం కానీ దేవుడి దృష్టిలో ఏంటంటే పెంట. మనం తినే ఆహారాలు ఏది ఎక్కువ వేస్తే బాగా పెరుగుతాయి?
పెంటే, పేడే కదా. మొక్కలకి యూరియా లేని కాలాల్లో, లేకపోతే బలం ఇచ్చే ఎరువు లేని కాలాల్లో ఏమి వేసేవారు? పేడ. పేడ పేడ దానికి ఏమైంది? బలమైంది. ఇప్పుడు పేడ అందించిన బలంతో వచ్చిన వస్తువులు మనం ఏం చేస్తున్నాం? మనం ఎంత తిన్నా మన నుండి మళ్ళీ తిరిగి వచ్చేది కూడా పేడ. మనం తినేదంతా పేడ అవుతుంది. ఇది మనకు ఎందుకు వాక్యం పెంట పేడ అనే మాటలు చెప్తుందో ఆలోచించాలి. మనకు ఒంట్లో బాగాలేదు, మనం అయిపోతాం అనగానే పెంట మీద పడేస్తారు. ఏదైనా సరే, యాపిల్స్ ఉంది, యాపిల్స్ కొంటాం, డజన్ కొంటాం, మంచివి ఉంటాయి కదా అని ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పళ్ళన్నీ ఏమైపోతున్నాయంటే కుళ్ళిపోతున్నాయి ఈ మధ్యన. ఎందుకంటే అవి వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికే కాశ్మీర్ నుంచి 5-6 నెలలు అయిపోతున్నాయి. ఉల్లిపాయలు ఉన్నాయి, ఉదాహరణకి ఉల్లిపాయలు మన దగ్గరకు వచ్చేటప్పటికి 7-8 నెలలు అవుతున్నాయి పంట దగ్గరికి వచ్చేసిన తర్వాత. మీరు అనుకుంటున్నారు పంట నుంచి వచ్చేసినప్పుడు డైరెక్ట్గా అనుకుంటున్నారు, కాదు. ఉల్లిని దాయడానికి కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి. ఆ కోల్డ్ స్టోరేజెస్లో మనిషికి సమాజానికి ఎంత కావాలో అంత రిలీజ్ చేస్తారు. అంతవరకు అవి కోల్డ్ స్టోరేజెస్లో ఉంటాయి, ఐస్లో ఉంటాయి అవి. అందుచేత మన దగ్గరకు వచ్చే 2-3 రోజులకు ఉల్లిపాయలు 2-3 ఏమైపోతాయంటే 2 కేజీల్లో 3 కేజీల్లో కనీసం 3 గ్యారెంటీ కుళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పాడైపోయి ఉన్నాయి. పాడైపోయి కూడా కూరలు ఎవరైనా వేసుకుంటారా? ఎక్కడేస్తారు? పెంట. ఇప్పుడు ఆ పెంట మీద ఉన్న దీనులను పైకెత్తే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పెంటగా ఎంచుకోవాలి. మనల్ని మనం పెంటగా ఎంచుకోవాలి. సమస్తమును పెంటగా ఎంచాలి. ఇక్కడ చాలా కాన్సెప్ట్లు ఉంటారు, చాలా రకాలుగా ఉన్నాయి. మనం కొంతమందిని గొప్పవారిగా ఎంచుతాం. దేని పెంటగా ఎంచుతున్నాం? వాక్యం అంటే పెంట, వేస్ట్. అందుకే కదా దిక్కుమాలినటువంటి విధానంలో దేవుణ్ణి విడిచిపెట్టి వంటలు అనుకుంటూ, వార్పులు అనుకుంటూ, పనులు అనుకుంటూ ఎవరి సన్నిధిని విడిచిపెడుతున్నారు? దేవుడి సన్నిధిని విడిచిపెడుతున్నారు. ఏదైనా ఎప్పుడైనా సంవత్సరానికి 1-2 సార్లు పర్లేదు. నేను 20 సంవత్సరాల పైన చూస్తున్నాను, వీళ్ళ జీవితంలో ఎంత ఎదుగుదల లేదు. మీరు కూడా చూడండి, ఎంత ఎదుగుదల లేదు, ఎంత ఎదుగుదల. కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏమనుకుంటున్నారంటే అమ్మా, ఇక్కడ సమస్య మందిరాంది కాదు, నాది కాదు, దేవుడిది కాదు, వాళ్ళదే. సమస్య ఎవరిదంటే వాళ్ళదే. ఇక్కడే కాదు, ఏ మందిరంలో అలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళకి దేవుడికి ఇవ్వవలసిన సమయం మొదటగా ఎవరండి? మొదట దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? సమయం. ఉదయం లేవగానే సమయం ఇస్తున్నావా? హల్లెలూయా గట్టిగా చెప్పు. ఉదయం నేను చెప్తుంది నా మందిరానికి వచ్చామని కాదు, నేను చెప్తుంది ఏంటంటే నీవే మందిరానివే. నువ్వు సరిగ్గా ఉండకపోతే నీ మీద సాతానుడు వల వేస్తాడు. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉన్నావో అప్పుడు నీకు వల పడిపోతుంది. ఇక వలలోంచి నువ్వు బయటకు రావచ్చు, రాకపోవచ్చు. ఆ తర్వాత నా నిమిత్తమే ఉండదు. ఏమండి నేను ఎలా వెళ్తున్నాను అని చెప్పేసి పోయే వాళ్ళు ఉంటారు. నేను ఇలాగ హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్తారు. వాళ్ళ ఒక రకం. హైదరాబాద్ వెళ్ళమంటారా వద్దా అని అడిగేవాళ్ళు రెండో రకం. వాళ్ళు అడుగుతారు, చెప్పింది వింటారా అంటే వినరు. వెళ్ళొద్దంటే మరి చెప్పాను కదండి, ఇంక మరి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని వెళ్ళిపోతారు. మూడవదిగా అడుగుతారు, తెలుసుకుంటారు, దేవుడికి విధేయత కలిగి ఉంటారు. దేవుడికి స్తోత్రం. అలాంటి వారిని పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తే దేవుడు. హల్లెలూయా. వినటం కాదు, నువ్వు లోబట్టం లేదుగా. ఎక్కడ
ఏ విషయంలో ఎంతగా దేవుణ్ణి నువ్వు సిలివేస్తున్నావో తెలుసుకోలేని భయంకరమైన స్థితి చాలామంది కలిగి ఉన్నారు. వాక్యం చెప్తుంది, మొదటి రాజులు 14వ అధ్యాయము 10వ వచనంలో ఎంత భయంకరంగా ఉందో తెలుసా? పెంట అంతయు పోవునట్లుగా యారోబాము సంతతులని నేను ఊడ్చివేయుదును. యారోబాము చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. యారోబాము గురించి 14:10 మొదటి రాజులు 14:10లో పెంట అంతయు పోవునట్లుగా నేను యారోబాము సంతతిని ఏం చేస్తానట? ఊడ్చివేస్తాను. పొద్దున్నే మన ఇంటి దగ్గర కుక్కలు షిట్ చేసేస్తాయి. ఆల కుక్కలు, ఏల కుక్కలు, వీధి కుక్కలు, అవి దరిద్రం అనుకుని మనం చాటా చీపురు పట్టుకుని శుభ్రంగా మనం ఏం చేస్తామంటే క్లీన్ చేస్తాం. సహజం, ఎవరైనా చేసేది. యారోబాము సంతతిని నేను ఊడ్చివేస్తాను. ఎలాగా? పెంట అంతయు ఊడ్చేసినట్లుగా. ఒకవేళ అది కానీ మన మీద దేవుడు అలాంటి టార్గెట్ కానీ పెట్టుకున్నాడేమో. యారోబాము రాజే, మరి యెజబెలు రానియే. ఊడ్చేయడం పెంటగా చేసాడట యెజబెల్ని. ఇక్కడ యారోబాము సంతతిని, దేవుడికి స్తోత్రాలు. ఆ పదం చూసారా? అక్కడ యెజబెల్ని ఒకదాన్ని చేసి ఉంటాడు. ఇక్కడ అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ యారోబాము అనేటువంటి వాడి సంతతి. ఆమేన్. దేవుడి యొక్క టార్గెట్ ఎంతలాగా ఉంటుందంటే, ఆయన నమ్ముకుంటే పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచే దేవుడు, దయగల వారిపై దయ చూపించే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఎజ్రాలో భక్తుడిని ఎజ్రా అంటాడు 6వ అధ్యాయము 11వ వచనంలో, ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింప చేయుటకై చెయ్య చాపిన వ్యక్తిగా ఇక్కడ కనబడుతుంది. ఎంత భయంకరమైన ఎజ్రా గ్రంథము, దేవుడి పరిశుద్ధ గ్రంథము మీకు తెలుస్తుంది. ఎజ్రా గ్రంథం తెరవండి అందరూ. ఎజ్రా గ్రంథం 6:11లో దేవుని యొక్క లేఖనం ఏ విధంగా సెలవిస్తుందో చూడండి ఒకసారి దయచేసి. ఇంకానూ మేము నిర్ణయించినది ఏమనగా, చూడండి, ఎవడైనానో ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల, ఏం ఆజ్ఞ అది? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్ను గాడి ఓడదీయబడి నిలువనెత్తబడి దాని మీద వాడు ఉరి తీయింపబడును. ఆ తప్పును బట్టి జాగ్రత్తగా వినండి, వాని ఇల్లు పెంట రాసి చేయబడును. దేని బట్టట? ఆ తప్పును బట్టి. ఇల్లు ఇందాక దానికి ముందు ఎవరు? ఏంటి? సంతతి. దానికి ముందు ఎవరు? మనిషి. మనిషి సంతతి, మనిషి ఇల్లు. దేవుడు నరులందరినీ చూస్తున్నాడు చాలా క్లియర్గా. నరులందరి మనం కూడా ఆయనకి లెక్క, మన కుటుంబస్తులందరూ లెక్క. ఇంటి ఎంత ఎలాగ మాట్లాడుతున్నారు చూసారా? ఎవడైనా ఈ ఆజ్ఞ భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్ను గాడి ఓడదీయబడి నిలువనెత్తబడి దాని మీద వాడు ఉరి తీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంట రాసి. ఆ తప్పును బట్టి ఏది తప్పు? ఆయన ఆజ్ఞను అతిక్రమించడం తప్పు, ఆయన సన్నిధిని విడిచిపెట్టడం తప్పు, ఆయన రక్షణ పొంది ఆయన మర్చిపోవడం తప్పు. ఎంత మోసం, ఎంత మోసం దాకా. ఇంట్లో అద్దుకున్నంతకాలం దేవుడి సన్నిధిని విడిచిపెట్టకుండా తిరిగి ఇవ్వవలసిన రొక్కం అంతా ఇవ్వకుండా ఎగగొట్టేసి 50,000 ఉదాహరణకి, దగ్గర 50,000, దానికి వడ్డీలు వేయండి. 2019 నుంచి వడ్డీలు వేయండి. ఎంత అవుతుందో మీరు ఆలోచించండి. మనిషి అనుకుంటాడు బలి తప్పించుకున్నాను అనుకుంటారు.
నువ్వు నా నుండి తప్పించుకున్నావు. నేను చేయాలంటే నేను చేయగలను, కానీ నేను ఎవరికి అప్పచెప్పానంటే దేవుడికి అప్పచెప్పాను. వాని ఇంటి వెన్ను గాడి అమ్మా వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. అంత మోసగాలు అనమాట అండి. మళ్ళీ నీతి కబుర్లు చెప్తాడు అతను. మా అమ్మ ఎంత, మా నాన్న ఎంత, నువ్వెంత అని అనుకోవడం, తనకు తాను ఎప్పుడు తగ్గించుకోవడం, నోట్లో చుట్ట, అంతా మోసమే. ఎక్కడ చూసినా మోసమే. కుటుంబాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. తన ఇంటిని ఏం చేస్తాడట? పెంట రాసి. ఏం చేస్తాడట? పెంట రాసి. జాగ్రత్త. అది యెజబెలుకి చెప్పినప్పుడు యెజబెలుకి అర్థం కాలేదు. ఇప్పుడు యెజబెలు అర్థం చేసుకోవాలంటే యెజబెలు బతుకుంటే అర్థం చేసుకుండేది. పాపం ఏమైపోయింది? పెంట అయిపోయింది. అసలు ఎలా చచ్చిపోయింది? ఇప్పుడు పెంట అంటే జస్ట్ లైక్ పేస్ట్. ఇప్పుడు డంగ్ అంటే పేడ ఉంది. పేడ అంటే ఏంటి? పేస్ట్. అది అంటే ఎంత దారుణంగా ఆవిడ మరణించి ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవాలి. ఎందుకంటే ఆవిడ అవిధేయత. దేవుడు అంటే అవిధేయత, దేవుడు వాక్యం అంటే అవిధేయత, దైవజనుడు అంటే అవిధేయత, దేవుడు సన్నిధి అంటే అవిధేయత. ఎక్కడ ఎదుగుదల ఉంటుందండి? ఎదుగుదల ఎందుకు వస్తుందండి? ఎలా వస్తుందండి అది ఎదుగుదల? కాబట్టి వాక్య ప్రకారం మనం చూస్తున్నప్పుడు నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో పెంట ద్వారము దగ్గరికి పోయి దేవుడికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథం దీని తర్వాతే 2వ అధ్యాయం 13వ వచనంలో నేను రాత్రికాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికి పెంట ద్వారమున దగ్గరకొని పోయి. ఈ మాట చూస్తే కొంచెం భయంకరంగా ఉంది. భయంకరమేం కాదు. ఈ నెహెమ్యా గ్రంథం 2:13వ అధ్యాయంలో యెరూషలేం ప్రాకారం అంతా కూలిపోయింది. ప్రజలందరూ సర్వనాశనం అయిపోయారు, చెల్లాచెదరైపోయారు. అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా అక్కడికి వెళ్ళాడు. వాళ్ళందరినీ తిరిగి సమకూర్చి ఆ ప్రాకారం కట్టడానికి ఇతడు ఎలాంటి మార్గాలు గుండా వెళ్ళాల్సి వచ్చిందంటే పెంట. చూసారా? పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారం చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి నేను రాత్రికాలమున లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటి పెంట ద్వారం దగ్గరికి పోయి. అవును, ఆ విధంగా అతను కష్టపడ్డాడు కాబట్టి యెరూషలేం ప్రాకారాలు తిరిగి కట్టబడ్డాయి. దేవుడికి స్తోత్రాలు. అందుకే వాక్యం చెప్తుంది, లేమి గల వారిని పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తేవాడు. మనం తగ్గించుకోవాలి, మన పనులు తగ్గించుకోవాలా, మన లోక స్నేహాలు పూర్తిగా మానుకోవాలండి. సుఖం కావాలా? భర్త సరిపోయిన వెంటనే ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకోవచ్చు, తప్పులేదు. పిల్లలకు సుఖం కావాలా? తప్పులేదు అనుకుందాం. ఎవరు సుఖం అనుభవిస్తున్నారు పరలోకంలో? ధనవంతుడా, లాజరా? లాజరే. ఎందుకంటే లాజరు ఈ లోకంలో ఏమనుభవించాడు? మరి దేవుడి కోసం నువ్వేం అనుభవించలేవా? నీకు అన్ని సుఖాలే కావాలా? నేను అందరూ మొత్తాయిదో అనుకోవాలా? నేను అందరూ కూడా ఈ బాబు చాలా గొప్పది అనుకోవాలా? తన దగ్గర చాలా డబ్బు ఉందనుకోవాలా? ఈవిడంత గొప్ప మహామనిషి ఎవరు లేరు అనుకోవాలా? నువ్వు అలా అనిపించుకున్నావు. కానీ పౌలు పెంటగా ఎంచబడ్డాడు. అది డిఫరెంట్. జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలా. అలా అనిపించుకుంటారా, ఇలా అనిపించుకుంటారా? లోకంలో ధనవంతుడు, అయ్యి బాబా ఆయనకేటండి బాబు, మహాధనవంతుడండి అతడు, ఎంత తిన్నా తరగని ఆస్తుందండి అనిపించుకో, బాగానే ఉంది. అలాంటి వాళ్ళు ఎంతమంది చచ్చిపోలేదు? మన కళ్ళు ఎదురుకుని మన ఊరే, మన ప్రాంతంలో చూడండి ఎంతమంది చచ్చిపోలేదు. 2 జ్ఞాపకార్థ గుడుకులు పెట్టుకుంటారు, క్లోజ్ అయిపోయింది అని చాప్టర్. ఒక విగ్రహం పెడతారు, అయిపోయింది. కానీ నిత్యము నువ్వు సుఖంగా ఆనందంగా ప్రభుతో ఉండాలి అని ఒక ఖచ్చితత్వానికి రావాలి. ప్రభు నేను చిచ్చి ఈ లోకం కాదు. నీకు ఫిక్స్డ్ లేదు అసలు. నీకు దేవుడు అంటే నీకు అసలు భయం లేదండి. చాలామందికి మన దగ్గరకు వచ్చే వాళ్ళలో 90% అసలు భయం లేదు. వాళ్ళకి ఏంటంటే 4 మెతుకులు,
మూడు పువ్వులు 6 కాయల్లాగా 3 ఫంక్షన్లో 6 పనులు ఉంటే ఇంకా వాళ్ళని పట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. పెద్దాపురం ఫంక్షన్ అంటే అక్కడ బరిగెట్టేస్తుంది, పిఠాపురం ఫంక్షన్ అంటే అక్కడ బట్టికైపోతుంది, హైదరాబాద్ అంటే వాడెక్కేస్తుంది. వాడ తనకి అసలు ఇంకా అది ఏం అవగాహన లేదు. తను ఏమనుకుంటుందంటే నా పిల్లలకి ఇల్లు కట్టేసాను పర్లేదులే. నీ పిల్లలకి ఇల్లు కాదు, దేవుడు తలుచుకున్నాడంటే పెంట రాసి అయిపోతావు. వాళ్ళ వదిన కట్టించిన ఇంట్లో ఒక ఆవిడ వాళ్ళ పిల్లల్ని చొప్పించేసి ఇక నీకు సంబంధం లేదంటుందంట. ఒక ఆవిడ దూరిపోయి లోపలికి తనకి ఏంటంటే వాళ్ళ పిల్లలు సుఖంగా ఉంటే చాలు. ఇది చాలా తప్పు. నా పిల్లలు నీ పిల్లలు సుఖంగా ఉండడం కాదు, దేవుడు పిల్లలు సుఖంగా ఉండేటట్టుగా నువ్వేమైనా చేసావా? చక్కగా దేవుడి మందిరం జరిగేటట్టుగా నువ్వు చేసిన పని ఏముంది? చక్కగా దేవుడు ఆరాధన జరగడానికి నువ్వు అందరికంటే ముందు వస్తున్నావా? తలుపులు తెరుస్తున్నావా? మొదటగా నీ ప్రార్థన జరుగుతుందా? మొదటగా నీ పాట ఉందా? నీ నోట్లో పాట ఉందా? నీ నోట్లో ప్రార్థన ఉందా? నీకు వాక్యమే లేదు, నీ దగ్గర పరిశుద్ధ గ్రంథమే లేదు. నువ్వు మొక్కుబడిగా ఒకసారి ఏదో 3 నెలలకు ఒకసారి లేదా నెలకోసారి వచ్చి ముచ్చటగా వచ్చి వెళ్ళిపోతున్నావు తప్ప నీకు ఎక్కడ దేవుడంటే భయం ఉన్న వ్యక్తులు ఎవ్వరూ ఇలా ప్రవర్తించరు. దేవుడి కొరకు సమస్తమును పెంటగా ఎంచుకోవాలంటే మీకు ఏం అర్థమవుతుంది అనుకుంటున్నారు? మీకేం అర్థమైంది? మిమ్మల్ని అర్జెంటుగా ఒక పెద్ద ఊరు రమ్మంటారు, అక్కడికి నువ్వు వస్తే నీకు బోల్ జీతం బోల్ డబ్బు అంటారు. నువ్వు వెళ్ళాలా లేదా, నువ్వు వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అనేది దేవుడి దగ్గర నుంచి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. దేవుడు ఆజ్ఞాపిస్తాడు. యోనాను ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోనా ఎక్కడికి వెళ్ళాడు? ఆలోచించు, నువ్వు ఆలోచించు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? సేమ్ నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. అతను చేప కడుపులోంచి వచ్చాడు, నువ్వు చేప కడుపులోకి పోతావు. పెంట. ప్రార్థన. పరిశుద్ధుడా వందనం.